శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తోంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్ర పారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అత్యద్భుతమైనటువంటి స్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో కుజుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో చంద్ర శుక్రులు బాగున్నారు, లాభస్థానంలో రాహు బాగున్నారు. అనేక రకాలైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి, కీర్తి ప్రతిష్టలున్నాయి, దైవ కార్యాలు చేస్తారు,
ధన ఆదాయం బాగుంది. అయితే ప్రేమ వ్యవహారాలకు మటుకు దూరంగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దూర ప్రయాణాల విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ బాగున్నారు. ప్రేమ వ్యవహారాలు సంప్రదాయకరమైనటువంటి ప్రేమికుల మధ్య చాలా బాగుంటుంది. ఏదైనా వర్ణాంతర వివాహాలు అలాగే కులాంతర వివాహాల విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ప్రేమ ఫలించడానికి ఇంకా కొద్ది కాలం టైం పట్టేటట్టుగా ఉంది. ఓర్పు కలిగి ఉండండి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మీరు ఒక ముఖ్య భూమికని పోషిస్తారు. మీ ఇంట కుటుంబ సభ్యులు, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు ఆనందాన్ని ఇస్తుంది. సంతాన రీత్యా బాగుంది. ఆరోగ్య రీత్యా బాగుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా ఆదాయాలు బాగున్నాయి. మీకు పితృవర్గ రీత్యా మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. చాలా చాలా స్పష్టంగా తెలియజేయచ్చు. రాశిలో ఉన్నటువంటి రాహువు ఇచ్చేటటువంటి లాభాలు అన్నీ కావు. అనేక రకాల శుభవార్తల్ని ఇస్తారు. శుభవార్త శ్రవణం ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొనేది ఉంటుంది. శుభకరమైనటువంటి సంఘటనలు ఇంట ఉంటాయి. ఇలా అనేక రకాలైన శుభాలు మీ చుట్టూరానే ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనితో పాటుగా ధన ఆదాయం పెరుగుతోంది, లాభాలు పెరుగుతున్నాయి. అలాగే వ్యాపార వర్గాల నుంచి కూడా చక్కటి ఐకమత్యం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంది. ఇలా అన్ని విధాలుగాను వృషభ రాశికి చాలా బాగుంది. ఇక మారిన గ్రహస్థితుల రీత్యా వారాంతాల్లోకి వెళ్ళేటప్పటికీ కొంచెం గృహంలో అనేక రకాలుగా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఐకమత్యం తగ్గే విధంగా ఉంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్న కారణం చేత ఈ ఒత్తిడిని జయిస్తారు, ఆ సమస్యను కూడా జయిస్తారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా మీరు సహాయ సహకారాలు అందించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. విద్యార్థులు కొంచెం కృషి చేయండి. స్త్రీలు కూడా ఓర్పు కలిగి ఉండండి. చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకోండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.